ఏంటి మీ సినిమా బయటకు వచ్చి 8-9 రోజులు అవుతుంది. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి బయటకు వచ్చిన తర్వాత? సో ఇదే ఇంకొక 1 డే అయితే 100 crores క్లబ్లోకి వెళ్ళబోతుందండి సినిమా. సో అంటే ఏం రియాక్షన్ అని అడిగితే మల్టిపుల్ రియాక్షన్స్ నడుస్తున్నాయి సార్ మైండ్లో. సో సో అది అది ఎలా రిసీవ్ చేసుకోవాలో ఇంకా నాకు కూడా అంత తెలియడం లేదు. ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ అయ్యారు ఈ కథతో మీరు? సార్ ఆల్మోస్ట్ ఒక 4 years అండి. 2020 to 2024 వరకు ట్రావెల్ జరిగింది. ఓకే, 24 వరకు జరిగింది. అదే ఒక 4 years జరిగింది సార్. ఈ అసలు ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? ఇది ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? 2018-19 ఆ టైం పీరియడ్లో జరిగింది సార్. సో వీళ్ళు 2020లో రిలీజ్ అయ్యారు. సో 2018-19 టైంలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో వీ స్టార్టెడ్ ఫ్రమ్ 2020 అండి. రైటింగ్ ప్రాసెస్ కానీ ట్రయల్స్ ప్రాసెస్ కానీ ఇవన్నీ 2020 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఓకే, మీరు ఇది మీకు మొదటిదా? యాజ్ ఎ స్టోరీ రైటర్గా ఇదే మొదటి ఫిల్మ్ అండి. బట్ ఇండస్ట్రీలో ఐ వర్క్డ్ అండర్ కృష్ణవంశీ గారు యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్గా చాలా సినిమాలకి నేను వర్క్ చేయడం జరిగింది. సో మా గురువు గారు కృష్ణవంశీ గారు. ఓకే, యా అండి. కృష్ణవంశీ గారి దగ్గరతో ట్రావెలింగ్ ఉంది. యా ఉందండి. ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? కృష్ణవంశీ గారితో ఆల్మోస్ట్ ఒక 5 years జర్నీ అండి. క్రియేటివ్ జర్నీ కావచ్చు, ఏడీగా కావచ్చు. సో నక్షత్రం ఈజ్ మై లాస్ట్ ఫిల్మ్ యాజ్ ఏ ఏడీ అండి. సో ఆ తర్వాత సో కంప్లీట్గా నేను రైటింగ్ సైడ్ ఉండి రైటింగ్ ట్రయల్స్లోనే ఉన్నానండి. ఇది పిక్ చేశారు, ఎలా పిక్ చేశారు ఇన్సిడెంట్ని? అంటే మీది ఎక్కడ ఏరియా? అది శ్రీకాకుళమేనా? సో ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం అండి. ఓకే, శ్రీకాకుళం. ఓకే, ఈ ఇన్సిడెంట్ ఏదైతే మచ్చలేశం అనే విలేజ్ ఉందో అది మా ఊరు నుంచి దానికి ఒక 15 to 20 km డిస్టెన్స్ అండి. 20 kilometers. యా అండి. ఎట్లా ఉంటాయి వాళ్ళ జీవితాలు? నేను మా సినిమాలో మనం చూసింది ఏంటంటే కంప్లీట్గా వాళ్ళు 9 months బయటే ఉంటారు అని చెప్పి చూసాం. అంటే వాళ్ళకి విలేజ్కి దూరంగా ఉంటారు. యా అవునవునండి. నిజమేనా? నిజమేనండి. అదే వీళ్ళే కాదండి, మత్స్యకారుల కమ్యూనిటీ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఈ మనం సినిమాలో చెప్పిన ఈ ఫిషింగ్ సెటప్ ఏమిటంటే అండి, వీళ్ళు వలస వెళ్ళిపోతారండి. వలస వెళ్ళిపోయి గుజరాత్కి వెళ్ళిపోయి గుజరాత్ అనే కాదండి, చెన్నై, కేరళ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రకరకాల స్టేట్లలోనే ఇచ్చేస్తూ ఉంటారు. సో అక్కడ ఏంటంటే మనకి రెగ్యులర్ ఫిషింగ్కి దీనికి తేడా ఏంటంటే, ఒక ఫిషింగ్ కంప్లీట్ అంటే వాళ్ళు ఒకటి పెట్టుకుంటారు కదండి, ఇంతవరకు అవ్వాలని. అది అయినంత వరకు అది 20 days అయితే కావచ్చు, 30 days అయితే కావచ్చు, వాళ్ళు లోపలే ఉండి అదంతా చేసి కంప్లీట్ అయిన తర్వాత బయటకు వస్తారండి. ఓకే. సో ఇలాంటిది ఏంటంటే ఒక 6, 7, 8 months అగ్రిమెంట్ తీసుకుంటారు అక్కడ సేట్లు ఎవరైతే ఉంటారో బోట్ ఓనర్స్. సో అలాంటి బోట్ ఓనర్స్ దగ్గర వీళ్ళు బోట్లు రెంట్కి తీసుకొని వాళ్ళ దగ్గర ఇది పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది, వాళ్ళ టార్గెట్ పెట్టుకున్నది ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు దే విల్ కమ్ బ్యాక్ అండి. సో ఒక 4 months ఇక్కడ ఉంటారు, ఇంకా ఒక 8, 7 months, 9 months అక్కడే ఉంటారు. సో ఇది వాళ్ళకి ఇంకా ఏమంటారు, రెగ్యులర్ అండ్ వెరీ రొటీన్ లైఫ్ స్టైల్ అండి. ఎప్పటి నుంచో వాళ్ళకి అంటే చాలా సంవత్సరాల నుంచి అది జరుగుతూ ఉంది. సో ఈ ఫిషర్మెన్స్ పర్టికులర్గా మన ఫిషర్మెన్స్ కూడా ఎందుకు పర్టికులర్గా అక్కడికే వెళ్తున్నారు అంటే, వాళ్ళ పూర్వీకులు ఎవరైతే ఉంటారో తాతలు ముత్తాతలు కూడా ఆ పర్టికులర్ ఏరియాలోనే వీళ్ళకి కొంచెం బలం ఎక్కువ. ఎందుకంటే సాధారణంగా వాటర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర బలం ఉంటుంది. అంటే ఒక క్యాపబిలిటీ ఉంటుంది కదండి. ఈ పర్టికులర్ వాటర్స్లో అయితే కొంచెం మాకు తెలుసు, డైరెక్షన్స్ కావచ్చు. అంటే ఈరోజు అంటే జీపీఎస్లు, డైరెక్షన్స్ అవి ఇవి వచ్చాయండి. అప్పట్లో అవే ఉండేవి కాదు, జస్ట్ ఏమంటారు వెదర్ లెక్కల మీదే వెళ్ళేవాళ్ళు. సో అప్పటి నుంచి వాళ్ళకి అలవాటు అయిపోయింది. సో అందుకనే ఇంకా వాళ్ళు అదే ఏరియాకి వెళ్ళిపోతారు. ఓ వెరీ గుడ్. బాగా రీసెర్చ్ చేశారు అయితే మీరు అసలు. యా అండి. ఎన్ని సంవత్సరాలు పట్టింది మీ స్టోరీ మొత్తం కంప్లీట్ చేయడానికి? అంటే అనకూడదు కానీ డే 1 నుంచి ఈ రోజు వరకు అంటే షూట్ లాస్ట్ డే వరకు క్రియేటివ్గా నేను దాని మీద వర్క్ చేస్తూనే ఉంటాం. అది జరుగుతూనే ఉంటుందండి. నేనే కదా, అది ఎవరైనా, అది వెరీ కామన్ థింగ్. సో అంటే బేసిక్ డ్రాఫ్ట్ మనం అంటే అడ్వాన్స్ తీసుకొని ఒక కథ చెప్పి క్రాక్ చేసి అఫీషియల్ వర్క్ జరగడం అనేది ఒకటి ఉంటుంది కదండి. ఇది ఆల్మోస్ట్ ఒక 2-3 months రైటింగ్ ప్రాసెస్లోనే అది జరిగిపోయిందండి. ఎందుకంటే 2020లో వాళ్ళు రిలీజ్ అయ్యారు. సో నేను తీసుకోవాల్సిన రీసెర్చ్, తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకొని రాయడం మొదలుపెట్టాను. సో రాయడం మొదలుపెట్టి అది 2020 కోవిడ్ టైం. సో రాయడం మొదలుపెట్టి సో ఆ ఇయర్లోనే ఐ గాట్ అడ్వాన్స్ అండి.
ఓ అవునా? యా అండి. అది ఎక్కడ యాక్చువల్గా అసలు ఎట్లా జరిగింది అది? అడ్వాన్స్ వరకు వచ్చారంటే మీ ప్రయత్నం అసలు గీతార్ట్స్ వరకు ఎలా వెళ్ళింది? శ్రీకాకుళం నుంచి గీతార్ట్స్ ఎలా? యా శ్రీకాకుళం నుంచి గీతార్ట్స్ అంటే ఐఎమ్ ఫ్రమ్, అంటే నేను ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ పుష్కరం అయింది నేను ఇండస్ట్రీకి వచ్చి. సో ఐ వర్క్డ్ ఫర్ సీరియల్స్ అండ్ సినిమాస్. సో సర్కిల్ కాంటాక్ట్స్ ఉంది. బాగానే ఉంటాయి కదా. సో భాను అన్న ఎవరైతే కో ప్రొడ్యూసర్గా గీతార్ట్స్లో వర్క్ చేస్తున్నారో, సో అన్న త్రూ నేను వాసు గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అప్రోచ్ అయిన కథ చెప్పిన ఇమీడియట్గానే ఐ గాట్ అడ్వాన్స్. ఓహో అవునా? ఓకే ఓకే, వెరీ గుడ్.